అన్నా అందరికి నమస్తే. సో ఈ రోడ్డును గుర్తుపట్టారు కదా, ఓఆర్ఆర్ వైన్స్ కాడికి వెళ్ళి ఎక్కడ దాకా ఉంది ఈ రోడ్డు, గుంతలు గుంతలు. ఈ నీళ్ళు నిండితే ఏమవుతుందో పరిస్థితి తెలుసు కదా, కింద పడడం మీద పడడం అవుతుంది. కానీ ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. లాస్ట్ టైంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే అయిపోతుండేమో రోడ్డు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డును పట్టించుకునేటోలే లేరు. సో ముచ్చట ఏంటంటే, ఇంతకు ముందు కూడా ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ చెప్పాడు, ఒక 8 months కిందట చెప్పిండు ఈ గుంతల రోడ్లు ఉండకుండా క్లియర్ చేస్తామని. ఆయన మాటలోనే ఇందాం ఆగండి. అన్నట్టు మొన్న రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే చెప్పిండు కదా, తెలంగాణలో సడకులు చక్కగా చేస్తున్నామని. రాష్ట్రం మొత్తం కూడా 2 months మాక్సిమం పంచాయతీరాజ్ ఆర్ఎన్బి కలిపి గుంతలు లేని రోడ్డు. మరి రాష్ట్రంలో ఒక్క గుంత ఉండకుండా చూస్తా అన్నాడు, కానీ ఇంద్రేశం గుంతలను అయితే పట్టించుకుంటలేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్. మరి ఎందుకో అర్థమైతలేదు. సరే, ఆయనకు తెలియకపోవచ్చేమో. ఈ రీల్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే ఇంద్రేశంలో ఇంత గుంతలు ఉన్నాయి. వానలు పడితే అవి ఫుల్ నిండిపోయి కింద పడే చాయిస్ అయితే చాలా ఉన్నాయి. చాలా మంది పడ్డారు మా సర్కిల్లో. సో ఎందుకు ఇట్లా ఈ రోడ్డుని శాంక్షన్ చేస్తలేదు? 100 feet నుంచి 80 feetకి వచ్చింది అన్నారు. 80 feet లేదా 100 feet రోడ్డు. సో ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నారో అర్థమైతలేదు. రీసెంట్గా కేటీఆర్ సార్ కూడా ఈ రోడ్లో ట్రావెల్ చేసిన, బట్ ఏం లాభం, బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ చేంజ్ అయింది. ఎందుకు పట్టించుకుంటలేదు గవర్నమెంట్ రోడ్లని? సో ఈ వానలు పడితే మాత్రం ఆ వాటర్ గుంతలు అయితే ఇట్లా ఫుల్ అయిపోతుంటాయి. ఈ గుంతలో ప్రతి ఒక్కడు పడుతుంటాడు. నేను రోజు ఈ రోడ్లో ట్రావెల్ చేస్తా, బట్ ఏం లాభం, ఎవరో ఒకరు దెబ్బలు దాకి ఇంటికి పోవడం, ఏదో మా బండ్లు ఖరాబ్, కార్లు ఖరాబ్, అన్ని ఖరాబ్ అవుతుంది. ఇంకోటి ఒక దోస్తీ నుంచి ఓఆర్ఆర్ వైన్స్ దాకా ఒక్క స్ట్రీట్ లైట్ తెస్తా సీఎం సార్, నా రిక్వెస్ట్గా రోడ్ తొందరగా క్లియర్ చేయండి.